శరణార్థిలో నేటి మాట రూపంలో పెద్దపల్లి రాజన్న గారు మాటలో ఈ దేశంలో సంచార జాతుల గురించి రావడం జరిగింది. ఈ దేశంలో సంచార జాతుల బతుకులు ముఖ చిత్రం ఇంత ఘోరమా? ఈ సమాజంలో ఇలాంటి జాతులు ఉన్నట్టు బహుశా చాలా మందికి తెలియదేమో. కొన్నేళ్ళు ప్రభుత్వాలు ఇలాగే మౌనవ్రతం చేస్తే ఒకప్పుడు ఈ దేశంలో 20 కోట్ల సంచార జాతులకు సంబంధించిన ప్రజలు ఉండేవారని రేపటి చరిత్ర పేజీలో రక్త మరకలతో అక్షరాలను రాసుకోవాల్సి వస్తుందేమో. ఇలాంటి జాతులకు ఇప్పటి వరకు స్థిర నివాసం లేకుండా రాజ్యాంగ ఫలాలకు దూరంగా దుర్భరమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వాలు మాత్రం కేవలం ఈ సంచార జాతులను ఓట్లేసి బుద్ధిజీవులుగానే చూస్తున్నారు. బ్రిటిష్ వారు అవలంబించిన విధానాలే ఇప్పటికీ ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ తెగలను డీనోటిఫై చేసింది, కానీ ఇప్పటి వరకు పునరావాస సౌకర్యాలు కల్పించలేదు. ఈ దేశానికి ఎక్కడి నుంచో దోచుకోవడానికి వచ్చిన వారు మాత్రం స్థానికులుగా చిరమణి అవుతున్నారు. ఈ నేలకి చెందిన సంచార తెగలను గుర్తింపు లేక ఇంకా కటిక పేదరికంలోనే బతుకులు నీడుస్తున్నారు. పెద్దపల్లి రాజన్న గారికి ధన్యవాదాలు.